వెల్కమ్ టు PM7 పాలిటిక్స్. దేశ రాజకీయాల్లో కీలక పరిణామాలకు దారితీసే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ఇవాళ ప్రారంభమయ్యాయి. డీలిమిటేషన్ ప్రక్రియతో పాటు మహిళల రిజర్వేషన్ బిల్లు ఈ సమావేశాల ప్రధాన అజెండాగా మారాయి. ఒకవైపు నియోజకవర్గాల పునర్విభజన, మరోవైపు మహిళలకు 33% రిజర్వేషన్. ఈ రెండు అంశాలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ఈ సమావేశాల్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారన్న దానిపై దేశం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తుంది. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ప్రారంభమైన వెంటనే రాజకీయ వేడి పెరిగింది. ముఖ్యంగా డీలిమిటేషన్ అంశం ఇప్పుడు దేశ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. డీలిమిటేషన్ అంటే జనాభా ఆధారంగా నియోజకవర్గాల సరిహద్దులను మార్చడం, సీట్ల సంఖ్యను పునర్విభజించడం. ఈ ప్రక్రియ అమలు అయితే కొన్ని రాష్ట్రాలకు లోక్సభ స్థానాలు పెరగవచ్చు, మరికొన్ని రాష్ట్రాలకు తగ్గే అవకాశం ఉంది. ప్రత్యేకంగా దక్షిణ రాష్ట్రాలు ఈ ప్రక్రియపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. జనాభా నియంత్రణలో ముందున్న రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని అభిప్రాయపడుతున్నాయి. ఇదే సమయంలో ఉత్తర రాష్ట్రాలకు లాభం చేకూరే అవకాశం ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి. దీంతో డీలిమిటేషన్ ఇప్పుడు సౌత్ వర్సెస్ నార్త్ డిబేట్గా మారే పరిస్థితి కనిపిస్తుంది. ఇక మహిళల రిజర్వేషన్ బిల్లు కూడా ఈ సమావేశాల్లో కీలకంగా మారింది. పార్లమెంట్ మరియు రాష్ట్ర అసెంబ్లీలలో మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించే ఈ బిల్లు ఆమోదం పొందితే దేశ రాజకీయాల్లో మహిళల పాత్ర గణనీయంగా పెరుగుతుంది. అయితే ఈ బిల్లుపై కూడా రాజకీయ పార్టీల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ రెండు కీలక అంశాలపై ప్రభుత్వం, ప్రతిపక్షాల మధ్య తీవ్ర చర్చలు జరిగే అవకాశం ఉంది. ప్రత్యేక సమావేశాలు కీలక నిర్ణయాలకు దారితీసే అవకాశం ఉండడంతో దేశవ్యాప్తంగా అందరి దృష్టి ఇప్పుడు పార్లమెంట్ పైనే నిలిచింది. మొత్తానికి ఈ సమావేశాలు దేశ రాజకీయ దిశను మార్చేలా ఉంటాయా లేదా అన్నది వచ్చే రోజుల్లో తేలనుంది.